జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ అనుచరులు ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా విష్ణు బౌన్సర్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ అనుచరులు ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా విష్ణు బౌన్సర్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? టెన్షన్ వాతావరణం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ? రఫీ, 9:30 నుంచి 9:45 మధ్యలో మంచు విష్ణు దుబాయ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోవడం జరిగింది. అప్పటి వరకు మంచు మనోజ్ తన బౌన్సర్లు, తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితోటి అక్కడ ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైతే మంచు విష్ణు ఇంట్లోకి వచ్చాడో ఆ తర్వాత మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మనోజ్ ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే మనోజ్ ఇంట్లోంచి బయటికి వచ్చి తన వాహనంలో బయటికి వెళ్లిపోయాడో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న బౌన్సర్లందరినీ కూడా బయటికి నెట్టివేయడం జరిగింది. మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లతో పాటు ఇటు మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా తోపులాట జరుగుతున్న నేపథ్యంలోనే మంచు విష్ణు వచ్చి వాళ్ళందరినీ కూడా మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గేటు బయటకు వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత బౌన్సర్లు అందరితో కలిసి వాళ్ళందరినీ కూడా బలవంతంగా బయటికి నెట్టివేయడం జరిగింది. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది మంచు మనోజ్ సంబంధించిన కార్యాలయం. ఇది నార్సింగిలో ఉన్న ఒక విల్లాకి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లా. ఇందులో విల్లా నెంబర్ 13లో అతనికి సంబంధించిన కార్యాలయం ఉంది. ప్రస్తుతం అతని బౌన్సర్లు, అతని వ్యక్తిగత సిబ్బంది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా లోపల కార్యాలయంలో ఉండడం జరిగింది. మనోజ్ తో పాటు అతని భార్య మౌనిక కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాతనే వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మనోజ్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. తను ఆస్తి కోసం కాదు, తను గొడవ పడుతున్నది తన కూతురు అలాగే తన భార్య రక్షణ కోసమే తాను ఫైట్ చేస్తున్నానని కూడా అతను చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అక్కడి నుండి ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మరొక వైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన మనోజ్ తో పాటు మౌనికల పైన ఇద్దరిపైన కూడా బిఎన్ఎస్ యాక్ట్ లోని 329 క్లాస్ 4 అలాగే 351 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ లోని 3 క్లాస్ 5 కింద కేసు నమోదు కూడా కావడం జరిగింది. అలాగే మనోజ్ దాఖలు చేసిన ఆ ఫిర్యాదు పైన కూడా కేసు నమోదు చేశారు పాడి షరీఫ్ పోలీసులు. అందులో ప్రధానంగా విజయ్, కిరణ్ వీళ్ళిద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఇందులో వీళ్ళిద్దరిపైన 329 క్లాస్ 4 అలాగే 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 ఆఫ్ క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసులకు సంబంధించి పాడి షరీఫ్ పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జల్పల్లిలో ఉన్న ఇంటికి ఏసీపీతో పాటు సిఐ దర్యాప్తు అధికారి వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోకి వెళ్లడం జరిగింది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రస్తుతం అయితే వాళ్ళ ఇద్దరు కూడా ఏసీపీతో పాటు సీఐ ఇద్దరు కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడం జరిగింది. ప్రధానంగా మనోజ్ వచ్చిన ఫిర్యాదులో సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మిస్ చేశారు. ఆ ఫుటేజ్ తనకు కావాలి, ఆ ఫుటేజ్ వస్తేనే అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తాయనేది కూడా మనోజ్ చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ని మాయం చేసింది విజయ్ అండ్ వినయ్ తో పాటు మరొక వ్యక్తి, ముగ్గురు కలిసి మాయం చేశారు. అందులో వినయ్ది ప్రధాన హస్తం ఉంది. అతను ఏది చెప్తే అదే చేస్తారు కాబట్టి వీళ్ళ ముగ్గురు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మనోజ్ అభియోగాలు మోపుతూ కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇద్దరిపైన మాత్రం పాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు కూడా చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు మోహన్ బాబు కూడా నిన్న మనోజ్ ఇచ్చిన తర్వాత అతను కూడా వెంటనే రాచకొండ సిపికి లేఖ ద్వారా ఒక ఫిర్యాదు కూడా పేర్కొనడం జరిగింది. ఆ లేఖని పాడి షరీఫ్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంతో పాడి షరీఫ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించి పాడి షరీఫ్ పోలీసులే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ కుటుంబంలో జరిగిన తగాదాకి సంబంధించి పరిష్కరించుకునేందుకు నిన్న దాదాపు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేశారు. ఇటు మంచు లక్ష్మి ముంబై నుండి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఇంట్లోకి వెళ్లి కాంప్రమైజ్ చేసి గొడవ సద్దుమణిగేలాగా చూసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా అది సద్దుమణిగా పోవడంతో తిరిగి ఆమె ఇక్కడ నుండి వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత దుబాయ్ నుండి ఇవాళ ఉదయం 8:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత మంచు విష్ణుని రిసీవ్
మాట్లాడుకోవడానికి మోహన్ బాబు వెళ్ళాడు. అక్కడి నుండి నేరుగా ఇంటికి తీసుకొని వచ్చాడు. దాదాపు 2 గంటల పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత మనోజ్ బయటికి రావడం జరిగింది. మరి ఈ ముగ్గురు కలిసి ఏం మాట్లాడారు, అసలు ఈ కుటుంబంలో తగాదాకి సంబంధించిన అంశాలేంటి? మనోజ్ మాత్రం తాను ఆస్తి కోసం కాదు గొడవ పడుతున్నది, కేవలం తన భార్య పిల్లల రక్షణ కోసమే తాను కొట్లాడుతున్నాను అనేది ఒకవైపు అతను చెప్తున్నాడు. మోహన్ బాబుకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇదంతా కూడా ఆస్తి తగాదాలులో భాగంగానే జరుగుతున్న ఘర్షణలు. ఏ ఇంట్లోనైనా ఇలాంటి ఘర్షణలు జరుగుతుంటాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం అనేది సహజమే, తానే పరిష్కరిస్తాననేది కూడా అతను చెప్పడం జరిగింది. అలాగే ఇండస్ట్రీలో కూడా ఎంతో మందికి సంబంధించిన కుటుంబాల్లో తాను సమస్యలను పరిష్కరించాను కాబట్టి తన కుటుంబ సమస్యను తాను ఈజీగా పరిష్కరించుకుంటానని చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు రాచకొండ సిపికి లేఖ రాయాల్సి వచ్చింది, కేసులు నమోదు చేసేంత వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ కేసులో ప్రధానంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే మనోజ్ మాత్రం ఎక్కడ కూడా తన అన్న పేరు కానీ తన తండ్రి పేరు కానీ ఇతర కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఎక్కడ కూడా ఫిర్యాదులో ఇచ్చిన దాంట్లో పేర్కొనలేదు. కానీ మోహన్ బాబు మాత్రం ఏకంగా తన కొడుకు కోడలు ఇద్దరిపైనే నేరుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం తగాదా మొత్తం పోలీస్ స్టేషన్ మెట్ల వరకు వెళ్ళింది. కేసుల నమోదు వరకు కూడా చేరుకున్న సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లో ఉన్నారు. అక్కడ ఏసీపీతో పాటు సిఐ ఒకవైపు వాళ్ళు అక్కడ విచారణ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మనోజ్ మాత్రం ఆయన కార్యాలయంలో ఆయన భార్యతోటి మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అతను డీజీపీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎవిడెన్స్ కనుక చిక్తే తాను వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రస్తుతం అవసరమైన చర్యలు మనోజ్ చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది.